రాత్రి 11 అవుతుంది. నేను ఇప్పుడు ప్రగతి నగర్లో ఉన్నాను. అబ్బాయి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి పాపం కళ్ళడానికి వచ్చాడు. సూర్య, హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చారండి. చెప్పాను కదా, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు బ్రదర్ మనల్ని. చాలా హ్యాపీ అనిపించింది నాకు అంత దూరం రావడం. చాలా హ్యాపీ అన్న. అసలు తను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడతా ఉంటారనమాట, అన్న హైదరాబాద్ వస్తే చెప్పండి అని. మీకు పూతరేకులు తెచ్చాను, మా గోదావరి స్పెషల్. యూరోప్ నుంచి తెచ్చిన చాక్లెట్లు అయిపోయినాయి, మరి మన కోసం బొకే తెచ్చారు. చాలా థ్యాంక్స్ బ్రో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అన్న. ఎయిర్పోర్ట్కి బయలుదేరడానికి ఇంకొక గంట ముందు మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి వచ్చారు, అభినవ్ తన పేరు. నైస్ టు మీట్ యూ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? నేను ఇక్కడ లింగంపల్లిలో ఉంటాను. ఓకే. నాకు మాస్టర్ ఫస్ట్ ఇయర్ నార్త్లో అయింది. ఓకే, నార్త్లో మాస్టర్స్ చేశారు, ఫ్రాన్స్లోనే అనమాట. నేను ఎలాగైతే వెకేషన్కి వచ్చానో మీరు కూడా హాలిడేకి వచ్చారు. సో అదనమాట. సో తను కూడా ఫ్యూ డేస్లో ఫ్రాన్స్ రాబోతున్నారు. మళ్ళీ ఎక్కడున్నారు బ్రో అని చెప్పి లొకేషన్ అడిగి వచ్చారు. వెరీ నైస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. ఏరోనాటికల్ ఫీల్డ్లో చదువుతున్నారు అనమాట ఫ్రాన్స్లో. మంచి స్కోప్ ఉన్న డొమైనే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్ పాలకులు నాని గారు, అలాగే మా ఫ్రెండ్ కుకట్పల్లి వాసు కూడా సెండ్ ఆఫ్కి వచ్చారు. హ్యాపీ. 50 రోజుల ఇండియా ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ప్యారిస్కి వెళ్ళవలసిన రోజు అయితే వచ్చేసింది అనమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఉన్నాను ఇప్పుడు. కార్లో పేరెంట్స్ అయితే ఉన్నారు, పాపం కొంచెం సాడ్గా బెంగగా ఉన్నారనమాట. నేను వెళ్ళిపోతున్నాను కదా. రోజా ఆల్రెడీ 3 వీక్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఆ వీడియో మీరు ఈ పాటికే చూసుంటారు. మన ఫ్లైట్ అయితే నైట్ 9:20కి ఉంది. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా లేట్ చేయకుండా మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. 9:20 ఫ్లైట్ కాబట్టి కనీసం 6:20కి మనం ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలన్నమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి కనీసం 3 గంటల ముందు మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో లెట్స్ గో. అమ్మా హలో చెప్పు డాడీ. సో 50 రోజులు సెలవులు అయిపోయినాయి. మన రథసారథి చిన్న సో 50 రోజులు మనతోనే ఉన్నాడు. మన ఫస్ట్ జర్నీ అబుదాబీకి అనమాట. హైదరాబాద్ నుంచి అబుదాబీ, అక్కడి నుంచి ప్యారిస్. సో ఈ జర్నీ చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎస్పెషల్ నాకు చాలా స్పెషల్ ఈ జర్నీ. వచ్చేసాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. సెండ్ ఆఫ్కి వచ్చినప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. మళ్ళీ వస్తామమ్మా. డిపార్చర్స్ ఆర్ టఫ్, కొంచెం కష్టమే ఎన్ఆర్ఐ లైఫ్. బాయ్ అమ్మా. సో ఇక్కడే మాట్లాడుకోవాలన్నమాట. టాటా అమ్మా. మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో ప్రతి ఎయిర్పోర్ట్లోనైనా హైదరాబాద్లో కూడా ప్రతి ఐటెము ఇంక్లూడింగ్ ల్యాప్టాప్, ఛార్జరు, పవర్ బ్యాంక్, ప్రతిదీ పిన్ టు పిన్ తీసి బయట పెట్టాలి. ఏది బ్యాగ్లో వదిలేసినా మీ బ్యాగ్ పక్కకి వెళ్తుంది. మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా ప్రతి ఎలక్ట్రానిక్ తీసి ట్రేలో పెట్టండి. పవర్ బ్యాంక్ విడిగా, పవర్ బ్యాంకులు, ల్యాప్టాప్ ఛార్జర్స్, ఫోన్ ఛార్జర్లు, అసలు ఎలక్ట్రానిక్ అనేది ఏది వదలొద్దు. ఫ్లైట్ జర్నీలో మోస్ట్లీ ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ పార్ట్ ఏదిరా అంటే ఆ సెక్యూరిటీ చెక్కే. ఎందుకంటే మనం ప్రతి ఎలక్ట్రానిక్ తీసి ట్రేలో పెట్టాలి. అలాగే ఎస్పెషల్లీ ఇప్పుడు నాలాంటి ఉన్నాడు అనుకోండి, చాలా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ తీసి పిన్ టు పిన్ అన్నీ పెట్టి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా సర్దుకోవాలి. 6:25కి ఎతిహాద్లో మనం బ్యాగేజ్ సబ్మిట్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. ఇప్పుడు 7:15కి సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇమిగ్రేషన్ చెక్ కూడా అయిపోయింది. ఇదిగోండి గేట్స్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మన అబుదాబీ ఫ్లైట్ గేట్ నెంబర్ వచ్చేసి 28B అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయో అలాగే ఫ్లైట్కి గేట్స్ అంటారనమాట. ప్రతి ఒక్క ఫ్లైట్ కూడా గేట్ దగ్గర నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ చూడండి, గేట్ 25 to 36కి వే అని ఉంది. అలాగే చాలా గేట్స్ ఉంటాయి. మన ఫ్లైట్ ఏ గేట్ నుంచి బయలుదేరుతుంది అనేది బోర్డింగ్ పాస్ మీద ఉంటుంది. సో దాని మీద చూసుకుని మన గేట్ నెంబర్కి ప్రొసీడ్ అవ్వాలి. కరాచీ బేకరీ అంటే హైదరాబాద్ ఫేమస్ కాబట్టి నేను ఇదిగోండి నా ఫేవరెట్ పిస్తాషియో అండ్ ఫ్రూట్ బిస్కెట్స్ తీసుకున్నాను. సో ఎంత అయిందండి? లైక్ హౌ మచ్? 1010. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు నోటీస్ చేయలేదు. ఇందాక సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని నా బ్యాగ్ సర్దుకుంటుంటే ఒక ఆవిడ హడావిడిగా వచ్చి టిప్స్ అడుగుతుంది. ఫస్ట్ టైం నేను ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఒకళ్ళు వచ్చి అంత ధైర్యంగా టిప్ అడగడం, అది కూడా సెక్యూరిటీ ఏరియాలో. గిఫ్ట్స్ ఏమైనా పర్చేస్ చేయాలంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడే అమెజాన్లో ఆర్డర్ చేసుకోవడం, లేదంటే లోకల్ షాప్స్లో తీసుకోవడం బెటర్. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్. కేఎఫ్సి, మెక్డీ, అబ్బో అసలు ఫుడ్ షాప్స్కి కొదవే ఉండదు. నేను అసలు ఆ షాప్స్లోకి అడుగు కూడా పెట్టను. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఫుడ్ సర్వ్ చేస్తారు. నాకు ఫ్లైట్లో ఫుడ్ టేస్ట్ చేయడం, తినడం చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఆ కేఎఫ్సి, మెక్డీతో ఫుల్గా లోడప్ అయిపోయాం అనుకోండి, ఫ్లైట్లో ఏం తినలేం. సరదాగా అన్నీ చూసుకుంటూ ఇదిగోండి మన గేట్ దగ్గరికి వచ్చేసాం. 28B.
వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, ఈ జర్నీ కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. ఎస్పెషల్గా నాకు కొంచెం కొత్త స్పెషల్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అబుదాబి వెళ్ళేది ఎయిర్ బస్ నార్మల్ చిన్న ఫ్లైటే, కానీ అబుదాబి నుంచి ప్యారిస్ వెళ్ళేది ఎయిర్ బస్ A380 మోడల్ అనమాట. మీరు దాన్ని ఏంటంటే ఆకాశానికి రారాజు అనొచ్చు, రారాణి అనొచ్చు, ద క్వీన్ ఆఫ్ ద స్కైస్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న ఫ్లైట్స్లో బిగ్గెస్ట్ ప్యాసింజర్ ప్లేన్ అనమాట. సుమారు 500 మంది ట్రావెల్ చేయొచ్చు. ఒక ఎగిరే అంతఃపురం అనొచ్చు అనమాట దాన్ని. రోజాకి జ్యువెలరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కదా, సరదాగా ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. ఒకటి కాదు 2. సో ఇదిగోండి, ఎయిర్పోర్ట్లో నా గేట్ పక్కనే ఉందన్నమాట. నాది 28B అని చెప్పాను కదా, ఆ పక్కనే ఉంది అమ్రపాలి జ్యువెలర్స్. వీళ్ళు బేస్డ్ ఇన్ జైపూర్ అనమాట. మొత్తం కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఎయిర్ బస్ A320 నియో మోడల్ అనమాట. గంట డిలే తర్వాత బోర్డింగ్. మనం రాత్రి 9:20కి బయలుదేరాలి మన ఫ్లైట్ ఇక్కడ. సో 10:20కి బయలుదేరుతుంది. ఇప్పుడు 10:05 అయింది. ఇదిగోండి వెళ్తున్నాం. ఆన్ ద వే టు బోర్డ్ A320 నియో ఎయిర్ బస్. సో మన సీట్ నెంబరు 26 అనమాట, 26F. సో స్లోగా వెళ్దాం. పర్ఫెక్ట్ టేక్ ఆఫ్. హైదరాబాద్ సిటీ విజువల్స్ చూసారు కదా, నైట్ టైం చాలా బాగా వచ్చింది. గంట సేపు ట్రావెల్ తర్వాత అరేబియన్ ఓషన్ మీదకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇంకెక్కడి నుంచి వ్యూస్ ఏం కనపడవు, మొత్తం సముద్రమే. మనం ట్రావెల్ చేస్తుంది ఎయిర్ బస్ A321 నియో అనమాట. ఏంటంటే మిడ్ రేంజ్ ఫ్లైట్స్కి వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి అబుదాబి ట్రావెల్ చేస్తున్నాము. సో ఒక 3000 కిలోమీటర్స్ వస్తుంది. ఇలాంటి షార్ట్ హాల్ ఫ్లైట్స్కి ఈ ఎయిర్ బస్ ఫ్లైట్ని వాడతారనమాట. ఫీచర్స్ పెద్దగా ఏమి ఉండవు చెప్పడానికి. సో స్క్రీన్స్ అవేమి ఉండవు, జస్ట్ బేసిక్ ఫ్లైట్ అనమాట. బేసిక్ అంటే బేసిక్ ఫ్లైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్స్ కానీ కార్స్ కానీ తీసుకుంటే మనం మంచి మైలేజ్ వచ్చే కార్లను ప్రిఫర్ చేస్తాం కదా, అలాగే ఎయిర్లైన్స్ కూడా పర్ఫెక్ట్ మైలేజ్ బాగా వచ్చే ఫ్లైట్ అనమాట ఇది. సో ఎయిర్ బస్ A321 నియో. ప్రస్తుతం అయితే నేను ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పటి నుంచా ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చిందనమాట, ఫుడ్ మూమెంట్. మిడ్నైట్ 12 అయింది, 12 దాటేసింది. సో ఇప్పుడు వచ్చిందనమాట ఫుడ్. చికెన్తో పాటు ఇదిగోండి పప్పు కూడా ఉందన్నమాట. చూసారా, పప్పు అన్నం చాలా బాగుంది. దాల్ అయితే ఎదిరింది, చికెన్ కూడా బాగుంది, దహివాడ అదిరింది. ఎంత మంచి ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్ తినకపోతే మనసు ఊరుకోదు. ఇట్స్ డెలిషియస్, చాలా బాగుంది. ఇంకొక 25 మినిట్స్ అబుదాబిలో ల్యాండ్ అవ్వడానికి. మొత్తానికి అర్ధరాత్రి దాటేసింది. 1 గంటకి అబుదాబిలో అడుగుపెట్టాం. అబుదాబి ఎయిర్పోర్ట్ ఒక లుక్ వేసేయండి. మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సెక్యూరిటీ చెక్ జస్ట్ లిటరల్లీ 2 మినిట్స్లో ఫినిష్ అయిపోయింది. C28 to C42 ఇటువైపు ఉంది, మనది C29 కదా. అలా బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళడమే. చాలామంది స్మోక్ చేయకుండా ఉండలేరు కదా, అలాంటి వాళ్ళకి ఇదిగోండి స్మోకింగ్ క్యాబిన్స్. C28 కిందకి వేసాడు, C30 పైకి వేసాడు. మరి C29 అనేది లేపేశారా, అంతలోనే తీసేసారా మాస్టర్? అదిగో అక్కడ పెట్టాడండి, అదిగో C29 లెఫ్ట్ సైడ్లో ఉంది. C29 ప్యారిస్, ఇదే అనమాట మన గేట్ అబుదాబి ఎయిర్పోర్ట్లో.
అందరూ పాపం డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎక్కుదామని. అది C29 ప్యారిస్. తాజా అప్డేట్ ప్రకారం ప్యారిస్ ఫ్లైట్ కూడా గంట లేటు. గంట కాదు, కొంచెం గంట కన్నా ఎక్కువే. అక్కడ హైదరాబాద్ నుంచి అబుదాబి ఒక గంట లేటు, మళ్ళీ ఇది కూడా లేటు. ఏంట్రా ఎతిహాదు మాకు ఇది. ఇప్పుడు మనం ఎక్కిపోయే ప్యారిస్ ఫ్లైట్ అది ఇప్పుడే లండన్ నుంచి వచ్చిందనమాట. దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. చూసారా, వీళ్ళందరూ ప్యారిస్ ఫ్లైట్కే. చాలా పెద్ద ఫ్లైట్ అండి, చెప్పాను కదా, ఒక మినీ విలేజ్ పడుతుంది అనమాట ఈ ఫ్లైట్లో. నాది సీట్ నెంబర్ చూసారా, 68K. 66 నుంచి ఆ పై నెంబర్లు అందరూ రమ్మన్నారనమాట. అలా సీక్వెన్స్ ప్రకారం ఎక్కాలి. మొదటిసారి A380. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ఈ ప్లేన్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్ విమానం. ఫ్రెంచ్ కంపెనీ ఎయిర్ బస్ దీన్ని తయారు చేసింది. మోడల్ నెంబర్ వచ్చేసి A380. గాలిలో ఎగిరే అంతఃపురం అనే చెప్పచ్చు. ఇది ఎంత పెద్దదంటే దీనికి 4 ఇంజన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంజిన్ ఒక్కొక్క సిటీ బస్ అంత సైజ్ ఉంటుంది. ఈరోజు ఈ ప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఈ ప్లేన్ టూర్ మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్యారిస్ లోకల్ టైం 6:15 అయింది మార్నింగ్. మన ల్యాండింగ్ టైం వచ్చేసి 8:15 అనమాట. సో నైట్ ఫ్లైట్ వల్ల అసలు ఫుడ్ పెట్టలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలంటే నేను ఆమ్లెట్ తీసుకున్నాను అనమాట. సో ఆమ్లెట్తో పాటు కొంచెం ఫ్రూట్స్ అండ్ కాఫీ అండ్ ఒక వన్. నేను చిన్నగా సర్ప్రైజ్ అయింది ఏంటంటే, నైట్ ఫ్లైట్ అయినా కూడా ఫ్లైట్ ఎక్కిన 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత ఏదో ఒకటి ఇస్తారు. నేను పడుకుండిపోయాను. మేబీ ఏంటి నేను మీల్ మిస్ అయ్యానా అని చెప్పి నాకు పక్క ప్యాసింజర్ని అడుగుతున్నాను, ఇదేనా ఫస్ట్ అంటే అవును, నైట్ ఫ్లైట్లో ఫుడ్ బెటర్ అంటే వెళ్ళు. మనం ఫ్లైట్ ఎక్కింది బాగా లేట్ నైట్ కదా అబుదాబిలో, ఫుడ్ ఏం సర్వ్ చేయరంట. సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడాలంటే లెగ్ స్పేస్ అది కూడా బాగానే ఉంది, చూపిస్తాను. లెగ్ స్పేస్కి వచ్చేపాటికి ఇదిగోండి ఇలా ఉంది, కనిపిస్తుందో లేదా మీకు. నాకు ఇదిగోండి ఒక బ్యాగ్ ఉంది కదా ఎక్స్ట్రా సీట్ కింద పెట్టుకోవాల్సిన బ్యాగ్. సో నేను ఇలా పెట్టేశాను. బట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. కంఫర్ట్ వైజ్ పేరు పెట్టడానికి ఏం లేదు. మంచి పుష్ బ్యాగ్ అండ్ ఇలా పక్కకి వాలినా కూడా మనం పక్క వాళ్ళ మీద పడకుండా ఈ గ్రిప్ చాలా బాగుంది. పుష్ బ్యాగ్ కూడా చాలా కన్వీనియంట్ ఉంది. అండ్ ఇదిగోండి ఫ్లైట్లో ఎక్కగానే ప్రతి ప్యాసింజర్కి ఇవి ఇచ్చారనమాట. ఇదే కళ్ళకి కంతలు కట్టుకునేది, అంటే లైటింగ్ ఉన్న పీస్ఫుల్గా పడుకోవడానికి అండ్ నాయిస్ రిడక్షన్కి ఇయర్ బడ్స్ లాంటివి ఇచ్చారు. నాకు మెయిన్ అయితే ఈ పౌచ్ బాగా నచ్చింది. ఇదిగోండి భలే క్యూట్గా ఉంది. ఇంటికి తీసుకెళ్తాను. ఇది హెడ్ ఫోన్స్, ఇవి దుబ్బేయకూడదు, ఇది యూజ్ చేసుకుని ఇక్కడే పెట్టేయాలి. దాని మీద అదే రాశారు. పిల్లో అండ్ బ్లాంకెట్, ఇది కామనే కదా. చాలా పెద్ద విండోస్. బయటేమో ఇదిగోండి తెల్లారిపోయింది. అందరూ అసలు ఎవరు కూడా కిటికీలు ఓపెన్ చేసుకోకుండా డార్క్లోనే కూర్చున్నారు. నాకైతే అర్థం కాలేదు. ఇక IFE గురించి మాట్లాడుకుందాం. IFE అంటే ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మన ఫ్లైట్ మ్యాప్ ద్వారా ఎక్కడుంది అనేది చూడొచ్చు. అబుదాబి నుంచి ప్యారిస్ వెళ్తున్నాం కదా, సో మన జియోగ్రఫికల్గా మన ఫ్లైట్ ఎక్కడుంది అనేది చూసుకోవచ్చు. అలాగే ఎంత హైట్లో ఉన్నాం, బయట టెంపరేచర్ ఎంత ఉంది అనేది మొత్తం ఇక్కడ ఈ స్క్రీన్లో చూపిస్తూ ఉంటుంది. అలాగే సినిమాలకు వచ్చేసరికి మనకి హాలీవుడ్ మూవీస్ ఉంటాయి, బాలీవుడ్ మూవీస్ ఉంటాయి, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, ఇలా చాలా ఉంటాయి. అండ్ వాళ్ళు మనకి ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మనకి కావాల్సిన సినిమా చూడొచ్చు. ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే అసలు పేరు పెట్టడానికి ఏమీ లేదు. ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి డైరెక్ట్గా ఇదిగోండి నాకు ఇలాగ పవర్ సాకెట్ ఇచ్చేసారు. మన ల్యాండింగ్కి ఇంకా గంట సేపు ఉంది సుమారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసుకున్నాను కాబట్టి ఇదిగోండి ఇప్పుడు మూవీ పెట్టుకున్నా. బచ్చల మళ్ళీ అల్లరి నరేష్ మూవీ నేను చూడలేదు. సరదాగా మనం గంట సేపు టైం ఉంది కాబట్టి వీలైనంత మూవీ చూసి ఇంకా దిగిపోవడమే ప్యారిస్లో. ఈ హెడ్సెట్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. Is upright.
The safety car shows the signs identifying emergency exit on this. మొత్తానికైతే అసలు జర్నీ సూపర్. ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ షాట్స్ కూడా అమేజింగ్ అనిపించింది. ఆ పెద్ద ఫ్లైట్ చూడండి, ఇది అందరూ దిగిపోయారు. ఇంకా నేను లాస్ట్లో దిగుదామని చెప్పి స్లోగా వెళ్తున్నాను అనమాట. చూసుకుంటూ వెళ్దాం మెల్లిగా. ఒకవేళ వీలైతే పైకి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుదాం, డబల్ డెక్కర్ ప్లేన్ కదా. బట్ మోస్ట్లీ థ్యాంక్ యూ బాయ్, కానీ మోస్ట్లీ ఓకే చేయరు అనుకుంటున్నా. జస్ట్ మినిట్, థ్యాంక్ యూ సో మచ్. అదిగోండి పర్మిషన్ అడిగాను ఆయన్ని, పైన చూపిస్తానని తీసుకెళ్తున్నారు. బిజినెస్ సూట్స్ అవి వీడియో తీయడానికి వెళ్ళాను, కానీ అక్కడ అంతా చెత్తగా ఉంది, రికార్డ్ చేయొద్దు అన్నారు. ఆ అబ్బాయి పాపం తీసుకెళ్ళాడు. అక్కడ ఒక ఎయిర్ హోస్టెస్ మేడం ఉంది, నో 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 అన్నది. సర్లేండి, కానీ చూడండి, వెళ్ళి చూడమంది మొత్తం ఆ బిజినెస్ క్లాస్ ఏరియా ఎలా ఉంది. ఆ లోపల స్పెషల్ సూట్ ఉంది, అందులో షవర్ కూడా ఉందన్నమాట, ఒక బెడ్. క్రేజీ అసలు. మొత్తానికి ఇదిగోండి ప్లేన్ని కొంచెం దగ్గరగా చూపించే ఛాన్స్ దొరికింది. ఇదే అనమాట ఎయిర్ బస్ A380 మోడల్, ఎతిహాద్ ఎయిర్వేస్. మొత్తం దీనికి 4 ఇంజన్స్ ఉంటాయి. సో మనం కూడా ఫ్యూచర్లో ఏమైనా జాక్పాట్ కొడితే అలాంటి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చాలా. ఒక ఎకానమీ టికెట్ సపోజ్ 30,000 ఉంటే అది 3 lakhs ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. లగేజ్ కలెక్షన్ కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం నియర్లీ ఒక 500 passengers ఫ్లైట్ కదా. అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ కూడా పూర్తి చేసుకోవాలి. టెర్మినల్ నెంబర్ 1కి మన ఫ్లైట్ వచ్చింది. ఈ టెర్మినల్ చాలా పెద్దదనమాట. ప్యారిస్ ఎయిర్పోర్ట్, చార్లెస్ దిగోల్ ఎయిర్పోర్ట్ అంటారు. ఫ్రెంచ్లో చెప్పాలంటే షాల్ దిగోల్ అని పిలుస్తారనమాట. సెక్యూరిటీ చెక్ దగ్గర కానీ ఇమిగ్రేషన్ దగ్గర కానీ అసలు ఫోటోలు వీడియోలు తీయకూడదు. ఇమిగ్రేషన్ చెక్ అయిపోయిన తర్వాత లగేజ్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఎంతమంది ఉన్నారో. అబుదాబి నుంచి ప్యారిస్ వచ్చిన ఫ్లైట్ లగేజ్ అంతా బెల్ట్ నెంబర్ 1లోకి వస్తుంది. చూడండి అసలు క్రౌడ్. మన లగేజ్ అయితే సేఫ్గా వచ్చేసింది, అది కూడా చాలా స్పీడ్గా, ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు. నేనైతే షాక్ అయ్యాను. మొత్తానికి మన ఇండియా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. మొత్తం 50 రోజులు అనమాట. ప్యారిస్ ఎయిర్పోర్ట్లోనే బిగిన్ చేసాం, ప్యారిస్ ఎయిర్పోర్ట్లోనే ఎండ్ చేస్తున్నాం. సో ఈ ట్రిప్ గురించి చెప్పాలంటే, ఎస్పెషల్గా హైదరాబాద్ నుంచి ప్యారిస్ ఎతిహాద్ జర్నీ గురించి చెప్పాలంటే బాగుంది. కానీ ఈరోజు నెగిటివ్స్ ఏంటంటే ఫ్లైట్ డిలేస్. అక్కడ మనకి వెయిటింగ్ టైం ఎక్కువైపోయింది, 2 ఫ్లైట్లు డిలే అయినాయి. కానీ ఈ స్పెసిఫిక్ అబుదాబి టు ప్యారిస్ మాత్రం డిస్టెన్స్ స్పీడ్ బాగానే కవర్ చేశారు. ఆల్మోస్ట్ ఆన్ టైం వచ్చేసాం. కాకపోతే అబుదాబిలో చాలాసేపు కూర్చోవాల్సి వచ్చిందనమాట. అలాగే హైదరాబాద్లో కూడా 1.5 గంట డిలే. సర్వీస్ గురించి చెప్పాలంటే ఓవరాల్గా మొత్తం బాగుంది. ఫుడ్ క్వాలిటీ, స్టాఫ్ అంతా సూపర్, పేరు పెట్టడానికి ఏం లేదు. హైదరాబాద్ నుంచి అబుదాబి రెగ్యులర్గా వచ్చే ఫ్లైట్ కాకుండా ఈరోజు నార్మల్ ఫ్లైట్ పంపించారనమాట, A321 నియో. అది బేసిక్ ఫ్లైట్, దాంట్లో టీవీ స్క్రీన్స్ ఇవేమి ఉండవు. రెగ్యులర్గా వచ్చే ఫ్లైట్ అయితే మనకి ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్తో వస్తుంది. టెక్నికల్ రీజన్స్ వల్ల ఆ ఫ్లైట్ రాలేదంటే ఈవేళ, అదొక నెగిటివ్. అంటే 4 గంటల ఫ్లైట్ కాబట్టి పర్వాలేదులేండి. ఈ అబుదాబి టు ప్యారిస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్, దానికి పేరు పెట్టడానికి ఏం లేదు. కాకపోతే లేట్ నైట్ ఎక్కినప్పుడు అసలు ఫుడ్ ఏమి ఎవరంట, నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది. ఏదో ఒక స్నాకో ఏదో పెట్టవలసింది. ఓన్లీ అంటే దిగిపోయే 2 గంటల ముందు బ్రేక్ఫాస్ట్ మాత్రమే సర్వ్ చేశారు. ఒకవేళ వేరే ఎయిర్లైన్లో ట్రావెల్ చేస్తే మీరు లేట్ నైట్ ఎక్కుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి. వచ్చేసింది రోజా, గేట్ దగ్గర ఆగింది కదా, అదే అన్నమాట మా కారు. వచ్చారు అదిగో. సో అదిగో రోజా చూడండి, ట్యూబ్లైట్లో వెళ్ళిపోతుంది ఫేస్. హాయ్ మన్వి. హాయ్ మామయ్య గారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.